సంవత్సరం ఎటువంటి ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల జనాలు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అనేది మనం గమనించవచ్చు. ఈసారి అటువంటి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి ఈ అధికారులని ఈ ఆఫీసర్లందరినీ కూడా మేము కోరుకుంటున్నాం. పోయినసారి జరిగిన తప్పుల వల్ల ఎంతోమంది ప్రజానీకం అనేది ఇబ్బంది పడటం జరిగింది. ఈసారి అలా కాకుండా మున్సిపల్ ఆఫీసర్స్, రెవెన్యూ మరియు పోలీస్ వారు ముందస్తుగానే కొన్ని చర్యలు తీసుకోవడం అనేది జరిగింది. దానికి ఎంతో కొంత కృతజ్ఞతను తెలియజేస్తున్నాం. అలాగనే ఇప్పుడు రాబోయే పైన ఎగువన ఎటువంటి వర్షాలు పడ్డా ఈ మన మున్నేరుకి ఎక్కువ వరద ఉధృతి అనేది చేరుకుంటుందన్న అంచనాలు అనేవి ఎప్పుడు కూడా గతంలో కూడా మనం చూసాము. వాటన్నిటిని అధిగమించడానికి అధికారులు కూడా ముందస్తుగానే మాకు ఇప్పుడు ఏరు ఇంకొక గంటలో ఇంకొక 2 గంటలలో పెరుగుద్దనే సమాచారం ఇవ్వటం వల్ల స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ మాటేటి నాగేశ్వరరావు గారు కూడా డివిజన్లో తిరుగుతూ ప్రజలందరినీ కూడా ఎప్పుడైతే పైనుంచి ఇన్ఫర్మేషన్ అనేది రాగానే మా కార్పొరేటర్ గారు నాగేశ్వరరావు గారు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం అనేది జరుగుతుంది. అలాగనే ఇంకొంచెం వరదలు అనేవి ఎటువంటి ఏర్పడ్డా సరే రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి కూడా ఏర్పాటు చేయటం, అధికారులకు సూచించి ఫలానా ప్లేస్లో అయితే మాకు రీహాబిలిటేషన్ సెంటర్ ఈ ప్రజలందరికీ కూడా కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు వరద ప్రస్తుతం చూసినటువంటి అయితే 14 అడుగులు ప్రవహిస్తుంది. మొదటి ప్రమాద హెచ్చరిక అనేది 16 అడుగులు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక అనేది జారీ చేయడం జరుగుతుంది. ఒకవేళ 16 అడుగులు వచ్చినట్లయితే స్థానిక ప్రజలందరికీ కూడా ముందస్తు రెస్క్యూ టీమ్ ద్వారా మా పిల్లలందరూ కూడా ఒక రెస్క్యూ టీమ్ లాగా ఏర్పడి జనాల్ని డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమాచారం ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇట్లా ఈ వరదలు అనేవి ప్రతి సంవత్సరం రావటం, మళ్ళీ జనాలందరినీ అప్రమత్తం చేయటం అనేది జరుగుతూ ఉంది. దీనికి మేము కోరుకునేది ఈ కరకట్ట అనేది తొందరగా పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ బ్రిడ్జి అనేది అందుబాటులో లేకపోవటం వల్ల ట్రాఫిక్ అటు ప్రకాశ్ నగర్ బ్రిడ్జికి అయితే ఇటు ఎఫ్సిఐ గోడౌన్ దగ్గర ఉన్న బ్రిడ్జికి అయితే హెవీగా చేరుకోవడం వల్ల స్థానిక ప్రజలందరూ కూడా విపరీతమైన ఇబ్బందులు అనేది ఎదుర్కోవడం జరుగుతుంది. దయచేసి ఈ 47వ డివిజన్ ప్రజలందరికీ కూడా ముక్తకంఠంగా కోరుకునేది ఏంటంటే మీరు ఏదైతే కంప్లీట్ చేస్తా అన్న ప్రొటెక్షన్ వాల్ అనేది, అలాగే ఈ తీగల బ్రిడ్జి వంతెన అనేది త్వరగా కంప్లీట్ చేసేసి ఈ ప్రజలందరికీ శాశ్వత పరిష్కారం చూపించవలసిందిగా కోరుకుంటున్నాం.